సహాయాలు చేయండి, వాళ్ళని ఆదుకోండి. వెనకబడినటువంటి ఎవరెవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయమని కూడా మేము కోరుతున్నాం. ఈ రోజున మీరు 2014 నుంచి 19 వరకు మీరు పరిపాలించారు. 2014 నుంచి 19 వరకు మీ హయాంలో ఎందుకు పనులు సాగలేదు? మరి మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు సాగలేదంటే అక్కడ రాధాకృష్ణ గారి పవర్ పాయింట్ యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ అండి. ఈయనేది ఊరికే నీ స్టేట్మెంట్ ఇవ్వట్లా, కావాలంటే ఫీల్డ్కి పోదాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సంబంధించిన యాక్టివ్ పవర్ ప్రాజెక్టు అక్కడ ఉంది. అందుకని ఆధునీకరణ పనులను అడ్డుకుంటూనే వచ్చారు. మేము కేవలం 2019 నుంచి అధికారంలోకి వచ్చాం. ప్రాక్టికల్గా ఉన్న సమస్యలు మాకు తెలుసు, మీకు తెలుసు. కానీ వాటిని మభ్యపెట్టి ఈ రోజున గుడ్డగాల్చి నెత్తినేసే కార్యక్రమం జరుగుతుందని, ఈ రోజున మాకు చిత్తశుద్ధి ఉంది. మేము ప్రజలకు సేవ చేసే విషయంలో, ప్రజలకు మీరేదైనా మేలు చేస్తుంటే, నిజంగానే సహాయక చర్యలలో మీరు చురుగ్గా ఉంటే మేము ఈ రోజున పదే ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పని చేయమని కోరుతున్నాం. పబ్లిసిటీ పిచ్చను ఆపి, పొగిడించుకునే కార్యక్రమం ఆపి, నష్టపోయిన ప్రజలకు నష్ట నివారణ చర్యలను చేపట్టమని, అసలు ఎంతమంది చనిపోయారో సంఖ్యని చెప్పమని, చనిపోయిన మృతదేహాలకు దహన సంస్కారాలని నిర్వహించమని, ఆ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటూ, అలాగనే ఎంతమంది చావుకు మీరు కారకులు, గోదావరి పుష్కరాలప్పుడు మీరే కారకులు. మళ్ళీ ఈ రోజున మీ పరిపాలన వైఫల్యం వల్ల జరిగిన ఈ పొరపాటుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, అలాగని మీరే ముఖ్యమంత్రి, మీరే నిర్వహణ, మీరే నాయకత్వం వహిస్తున్నారు, మీ చేతిలోనే పవర్ ఉంది. ప్రతిపక్ష నాయకుడి మీద దుమ్మెత్తిపోయటం వల్ల ఏ ఉపయోగం లేదు. ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిగత హననం, ఆయన వ్యక్తిత్వ హననం చేయటం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు. మీరు ఎలాగూ మా మీద దాడులు చేయటం ప్రారంభించారు, మా నాయకులను అరెస్ట్ చేయటం ప్రారంభించారు. కేవలం ఇది పబ్లిసిటీ స్టంటే. మీరు రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఈ విజయవాడలో జరిగిన దారుణమైన మరణాలకు కారకులు మీరే అని గుర్తిస్తారోనని ప్రజల యొక్క దృష్టిని మార్చడానికి మీరు నిన్న నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఆ విధమైన రాజకీయ కక్షని మీరు తీర్చుకుంటున్నారు. అయినప్పటికీ మాకేమీ భయం లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము భయపడే రకాలు కాదు. మేము సోనియా గాంధీ అధికారంలో ఉండినప్పుడు, సోనియా గాంధీ దేశంలోనే పవర్ఫుల్ మహిళగా ఉన్నప్పుడు, సోనియా గాంధీకి ఎదురు తిరిగిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయాణం అంతా మీరు గమనిస్తే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మేళ్ల కోసం ఏ ఒక్క రోజున కూడా పారిపోయిన దాఖలాలు లేవు. మీరు రాసుకోవచ్చు, మీరు ఆనందపడవచ్చు, మీ యూట్యూబ్ ఛానల్లో చెప్పుకోవచ్చు. అసహ్యమైన కార్యక్రమం ఏంటంటే అండి, టెలివిజన్ ఛానల్స్లో కూర్చున్న యాంకర్స్గా వ్యవహరించే యాంకర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారండి. వాళ్ళు రాజకీయ నాయకులు, మరి టెలివిజన్లో పనిచేసే ఉద్యోగస్తులు అసలు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే టీడీపీ కార్యకర్తల పాత్ర పోషిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదు. వాటి గురించి మనం ప్రజలందరూ కొంచెం తేరుకొని, విజయవాడకు సంబంధించిన ప్రజలందరూ క్షేమంగా ఉండేంత వరకు మనం రాజకీయాలను పక్కన పెట్టి, దయచేసి మీరు అధికారంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, మీకు కావాల్సినంత ప్రచారం జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇంక ప్రచారం అవసరం లేదు. ఎంత ప్రచారం చేసినా ముఖ్యమంత్రికి మించి ఇప్పుడు ఏమవుతారు, రాష్ట్రంలో ఏమీ అవ్వలేరు. కాబట్టి దయచేసి పనిచేయమని, దయచేసి ప్రజలకు నిజమైన సేవ చేయమని, పబ్లిసిటీ స్టంట్లు ఆపమని, మీ వైఫల్యాలను ప్రతిపక్ష పార్టీల మీద రుద్దే కార్యక్రమాన్ని కూడా ఆపమని, దాని మీద కావాలంటే ఈ వరదంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకమైన డిబేట్ బుడమేరు మీద కూర్చుందాం. అలాగనే మన కరకట్ట ప్రాంతంలో మీ నివాసానికి నీళ్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బుడమేరు వైపు నీళ్లు ఎందుకు వదిలేరో దాని మీద డిబేట్ చేద్దాం. దాని మీద మనం మాట్లాడుకోవాల్సిందే. మీరు మాత్రం సురక్ష ప్రాంతానికి 31వ తారీఖు వెళ్ళిపోయారు.
చంద్రబాబు నాయుడు గారు. 31వ తారీఖు ఉదయమే మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. 31వ తారీఖు ఉదయమే ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు కదా. మీ ఇంటికి చుట్టూరా నీళ్లు వస్తాయని మీరు ముందుగానే మేల్కొని కలెక్టర్ ఆఫీస్కి పోయారు. అదే విషయం ప్రజలకు చెప్పుంటే వాళ్ళు కూడా బంధువుల ఇళ్లకో లేకపోతే మేడ మీదకో 2వ ఫ్లోర్కో 3వ ఫ్లోర్కో వెళ్ళేవాళ్ళు, విలువైన వస్తువులు కాపాడుకుని ఉండేవారని చెబుతూ పబ్లిసిటీ స్టంట్ ఆపి నిజమైన పరిపాలన చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు చెబుతున్నాగా 7 రోజులు అవుతుంది మిత్రమా. ఈ రోజు వరకు సరైన కారణం ప్రభుత్వంచే మనం రాబట్టుకోగలిగామా? 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతున్నామని సంబంధిత డిఈ కలెక్టర్ గారికి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అది నా స్టేట్మెంట్ కాదు, మీ స్టేట్మెంట్ కాదు, సంబంధిత డిఈ చెప్పాడు. చెప్పినప్పుడు 31వ తారీఖు అర్ధరాత్రి నీళ్లు వదులుతామని ఉదయం పూట చెప్పినప్పుడు 20 గంటల సమయం దొరికినప్పుడు ప్రభుత్వం యాక్టివ్గా బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉండుంటే, పెద్ద పెద్ద మైకులు పెట్టి వెహికల్స్ మీద ప్రచారం చేసి ఉండుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. తప్పనిసరిగా మాకు బాధ్యత ఉంది, బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాం. అదే చెబుతున్నా, సహాయ చర్యల విషయంలో నత్తనడక నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం మీద పెట్టిన దృష్టిని సహాయక చర్యల మీద ఎక్కువ మీద పెట్టమని మేము మనవి చేస్తున్నాం. ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, బాలింతలు, అలాగనే ఏ దిక్కు ముక్కు లేని అనాథలు, చాలామంది బెడ్ రెడీ చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి ఉండి ఉంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు నివాస యోగ్యం లేదు, కదలలేకపోతుంటారు. వాటి మీద పడవలు సకాలంలో అందట్లేదు, పడవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు అని చెప్పి అంటున్నారు. మనం ఫైర్ ఇంజిన్తో నీళ్లు పెట్టి ఎన్నిళ్ళు కడగలుగుతాము? వీధులు కడగలుగుతాం, కానీ ఇంట్లోపలికి నిన్నీళ్లు కలగలుగుతాం. ఇవన్నీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా, మరింత బాధ్యతగా వ్యవహరించమని మనం చేస్తున్నాం. అంటే 28వ తారీఖు జాతీయ విపత్తుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తుందని. వారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శనివారం నాడు, అనగా 30వ తారీఖు నాడు, మిత్రమా ఇవన్నీ ఆన్ రికార్డే, 30వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళిపోయారు. నర్సరావుపేటలో వన మహోత్సవాలు జరగాల్సింది, దానిని మంగళగిరిలోకి మార్చుకొని మంగళగిరి నుంచి వారు స్ట్రైట్గా హైదరాబాద్ పోయారు. అదే రోజు లోకేష్ గారు కూడా హైదరాబాద్ వెళ్ళారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా 31వ తారీఖు హైదరాబాద్ వెళ్లాల్సింది యాజ్ పర్ షెడ్యూల్. దేనికనంటే బాలకృష్ణ గారి యొక్క 50 సంవత్సరాల సినీ మహోత్సవాల్లో పాల్గొనటానికి వాడు వెళ్ళాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆగిపోయారు. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. లోకేష్ గారు ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు వరదలు చూసుకొని, మళ్ళీ సోమవారం పోయారు. అంటే బాధ్యత ఎంత తీసుకుంటున్నారు, ఎంత బాధ్యతాయుతంగా ఉంటున్నారనే దానికి మీకు ఉదాహరణకు చెబుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లోనే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు విజయవాడలోనే ఉన్నారు. ఆ విషయంలో దాన్ని మేము శంకించడంలా. కానీ చేస్తున్న పనులు, తీసుకుంటున్న పబ్లిసిటీ, వారు వయసు రీత్యా కూడా వారు పెద్దవారు అయ్యారు. ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ విషయంలో కూడా మాకు కన్సర్న్ ఉంది. అనవసరమైన పబ్లిసిటీ ఎందుకు అంటున్నాం? మేము చేయాల్సిన పనులు చిత్తశుద్ధితో చేసి గ్రౌండ్లో ఉన్నారు. అధికార యంత్రాంగం అంతా ఉంది, అందుబాటులో ఉంది. ఆయన ఎటు వెళ్తే అటు మొత్తం వస్తారు. 7 రోజులు అవుతున్నా కూడా పనులు చక్కబడట్లేదు. కారణం ఏంటి అని అడుగుతున్నాం. అంత అపారవ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు 7 రోజులు హుదూద్ తుఫాన్ కోసం ఆయన ఎలా ఉన్నాడు, ఎలా చేశాడు, అది ప్రకృతి వైపరీత్యం జరిగింది. ఇది మాత్రం పూర్తిగా మానవ తప్పిదమే. చంద్రబాబు నాయుడు గారి వల్ల, వారి పాలనా వైఫల్యం మీదనే జరిగింది.